ఇక ఈడ గీడు ఉన్నారా గీన ఎవరు మైపాల్ యాదవ్ కే పాల్ అంటోడు. అరే కేసీఆర్, అరే కేటీఆర్, అరే హరీష్ రావు, వసే కవిత, మీ ఇంట్లో పోరగానే సత్తే తెలుస్తుంది మీకు, మీ ఇంట్లో ఎవరైనా సత్తే తెలుస్తుందిరా మీకు. ఇక వాని నోటికి వాడు చదువుకున్నాడో తెలియదు, చదువుకోలేదో తెలియదు, ఎవరినైనా ఇక వీడే. ఇప్పుడు సాఫ్ట్ కార్నర్గా మాట్లాడతాను, వీళ్ళు సాఫ్ట్ గొంతులతోటి మాట్లాడతాను. ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం ఇయ్యాలి, ఇట్లా మాట్లాడతాను. గొంతులు మార్చిండ్లు. అప్పుడేమో అరే ఒరే కేసీఆర్ నరే ఒరే, కేటీఆర్ నరే ఒరే, అరే మీరు చత్తారా, మిమ్మల్ని చంపుతారా, మిమ్మల్ని ఇరికిచ్చి కొడతారా, ఇట్లాంటి మాటలు. అసలు కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి, కేసీఆర్ని ఎట్లా మాట్లాడాలి, కేసీఆర్కు ఏ విధంగా విమర్శలు చేయాలి లేదు. అరే ఒరే ఒక కేసీఆర్ను కేటీఆర్ని కాదు, అరే చిరంజీవి కాదా, అరే వెంకటేష్గా, అరే నాగార్జునగా సినిమా యాక్టర్లను కొన్ని రోజులు చూసి వీడు పిచ్చోడా అయింది, అసలు వీడు ఒర్రుడైంది అనుకునేది. ఆఖరికి వీడిని మందకృష్ణ అన్నగా ఆపాడు. లేకపోతే మీ శమడాలు తీసి ఈరోజు వచ్చి నిరుద్యోగులకు ఏదో మద్దతుగా వచ్చి కూర్చున్నట్టు. దయచేసి నిరుద్యోగులారా మీరు భ్రమపడద్దు, ఇటువంటి లంగాలు వస్తారు. వీళ్ళ ఫేసులు ముందర పెట్టుకొని వీళ్ళు ఏదో నిరుద్యోగుల కోసం పీకి కట్టలు కట్టినట్టు, వీళ్ళ పోరాటంలో వీళ్ళు భాగమైనట్టు నమ్మబలుపుతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే మీ ఉద్యమం మీద వీళ్ళు మైలేజ్ తెచ్చుకోవాలని చూస్తారు. ఇప్పుడు వీళ్ళని కుక్కలు కూడా దెక్కుతాయి తెలంగాణలో. తీన్మార్ మల్లిగాని కావచ్చు, వీన్ని కావచ్చు, ఇంకా కొంతమంది ఓయూ చుట్టూ తిరిగి ఓయూలే మేము ఓయూ స్టూడెంట్స్ అని చెప్పుకొని బతికిన కొన్ని ముఖాలు ఉన్నాయి. ఆ ముఖాలు ఇప్పుడు కనబడతలేవు, కనీసం గట్టిగా గొంతెత్తి కూడా మాట్లాడతలేవు ఆ ముఖాలు. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా మీరు పసిగొట్టాలి. తెలంగాణకు మొట్టమొదటి దొంగలు ఎవరాలను ఉన్నారంటే ఇగో వీళ్ళే. తీన్మార్ మల్లిగాడు, కోదండ రాము, ఆ తెలంగాణ విటలు, అదేవిధంగా ఈ ఆకునూరు మురళి, ఇగో ఇలాంటి ఏం పేరు ఈ పిల్ల పేరు మైపాలు, ఈ మైపాలు. ఎందుకంటే వీళ్ళే కదా మొత్తం కేసీఆర్ పాలన పోతే మొత్తం బాగుపడుతుంది, కేసీఆర్ ఉంటే బాగుపడతలేదు. 10 సంవత్సరాలలో నిరుద్యోగులు ఈ రీతిలో 15-20 రోజులు ఎప్పుడన్నా ఇలాంటి కార్యక్రమాలు చేసిండ్లా? 10 సంవత్సరాల్లో గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఆగం చేసిన దాంట్లో ఈ దొంగలే ఉన్నారు ఫస్ట్. కాబట్టి ఈ దొంగలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. వీళ్ళే మొట్టమొదటి దోషులే వీళ్ళు. వీళ్ళని ఎట్లా నమ్ముతారు మీరు?